కామారెడ్డిలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదంతమైంది. ముగ్గురు చిన్నారులను చంపేసి చెరువులో పడేశారు. కన్న తండ్రి చిన్నారులను చంపేసి చెరువులో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్థిక భారం కారణంగానే ఇలా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల మృతితో కామారెడ్డిలోని ఆర్బీ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ద చెరువులో అయ్యత్ మరియం మృతదేహాలు లభ్యం కాగా సీపత్ మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే చిన్నారుల తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. ముగ్గురు చిన్నారులను చంపేసి చెరువులో పడేశారు. కన్న తండ్రి చిన్నారులను చంపేసి చెరువులో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఆర్థిక భారం కారణంగానే ఇలా చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ కలకలం రేపుతా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5 పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పరిస్థితి. అయితే అదృశ్యమైన పిల్లలంతా కూడా 10 ఏళ్ల లోపు పిల్లలే. అయితే నిన్న సింహాద్రి విజయ్ నిన్నటి నుంచి మిస్సింగ్ అయ్యారు. ఈ రోజు ముగ్గురు ఆడపిల్లలు సీపతి మరియం ఆయత్ కూడా అదృశ్యమైన పరిస్థితి. అయితే ఈ విషయంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా వీళ్ళ పేరెంట్స్ కూడా విచారించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్ కాలనీకి అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల యొక్క మృతదేహాలకు సంబంధించి అంటే ముగ్గురు చనిపోయినట్టు గుర్తించారు పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇటు పెద్ద చెరువులో ముగ్గురు చిన్నారులను కన్న తండ్రి హత్య చేసి పడేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమై మరొక మృతదేహాలు కూడా ప్రస్తుతమైతే గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి. అయితే ఆ సీపత్ మృతదేహం కోసం ప్రస్తుతమైతే జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో ఇటు గజ ఈతగాలతో ప్రస్తుతమైతే ఇటు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కన్న తండ్రి ఆ యొక్క చిన్నారులను చంపి చెరువులో మృతదేహాలను పడవేసినట్లయితే ప్రస్తుతం అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ముగ్గురు పిల్లలకు సంబంధించి ఆ యొక్క కన్న తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ పిల్లల్లో ఈ 2 మృతదేహాలు ప్రస్తుతం అయితే లభ్యమయ్యాయి. అయితే నిన్నటి నుంచి మిస్ గోసంకానికి చెందినటువంటి అన్నదమ్ములు ఇద్దరు, సింహాద్రి 10 సంవత్సరాల సింహాద్రి, విజయ్ 9 సంవత్సరాలు, వీళ్ళిద్దరు కూడా నిన్న నుంచి అదృశ్యమైన పరిస్థితి. వీరి పరిస్థితి కూడా అసలు ఉన్నారా లేరన్న విషయంలో కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే 2 మృతదేహాలు, ఆడపిల్లకు సంబంధించిన 2 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. విశాఖ పౌర గ్రంథాలయంలో